కర్మ ఉపాసన అందుకే నీకు మంచిది కాదని చెప్తున్నాడు. జ్ఞానం సంపాదించుకోరా, వేదమే చెప్పింది. కర్మ ఉపాసన నీకు మధ్యమ మందాధికారుల కోసం చెప్పానురా. నువ్వు ఉత్తమాధికారివైతే, నువ్వు చిన్నప్పటి నుంచి నీకు మీ అమ్మ ఏం చెబుతుంది, నాయన క్లాసులో ఫస్ట్ నువ్వు రావాలిరా అని చెబుతుందే చెప్పదా? ఏ అమ్మకైనా దాని కొడుకే ఫస్ట్ రావాలని ఉంటుంది కానీ కదా. వేదమాత నీకు చెప్తున్నది, నాయన నువ్వు ఉత్తమాధికారివి గారా, నువ్వు జ్ఞానం సంపాదించుకోరా, నీకు ఈ మూటలు మోసుకునే కర్మ తప్పుతుందిరా, నువ్వు ఇప్పుడే తెలుసుకొని పరమాత్మను అంతర్యామి అని తెలుసుకోరా, నీకు చాలా ఈజీ మెథడ్ చెప్తున్నాను రా అని చెబుతోంది కదా. ఎక్కడా కూడా నిన్ను పూజ చేయమని పుణ్యం చేయమని చెప్పలేదు. నువ్వు చేస్తున్న కర్మ ఉపాసన తప్పని చెబుతున్నది. కర్మల చేత కర్మలు నిర్మూలము కావు. నువ్వు కర్మ పోగొట్టుకోవాలని కర్మ చేస్తే కర్మ పోదురా, ఇంకా పెరుగుతుంది. నీ మూట ఇంకా పెంచుకుంటున్నావు. అయితే కర్మ ఉపాసన అసలు అక్కర్లేదా? అక్కర్లేనప్పుడు మాకు ఈ విగ్రహాలు ఎందుకు చెప్పారు అని నువ్వు అడుగుతావని. నీ బుద్ధి శుద్ధి కావాలంటే ఇది కావాలరా. ఎందుకంటే నువ్వు తెచ్చుకున్న పాత్ర కంచు రాగి పాత్రకి చిలుం పట్టింది. నేను పోసేవి పాలే, నేను తోడు కూడా వేయగలను, మంచి పెరుగు అవుతుంది. నా పాలు మంచివే, నా తోడు నా బోధ మంచిదే, నేను ఇచ్చే ఉపదేశం మంచిదే. బట్ నీ పాత్ర సరిగా లేదు. ఈ పెరుగు పోస్తే అది కాస్త చిలుమెక్కిపోతుంది, అది తిన్నవాడు కక్కి చస్తాడు. అంతే కదా. పాత్ర శుద్ధి చేసుకోవడం కోసం నీకు ఉపాసన చెప్పాను. ఎందుకంటే ఇంద్రియాలు, ఆసనం, ఒక పద్ధతిలో కూర్చోవటం, ఒక పూజ అని ఒక టైంకి నువ్వు ఆలోచించటం, ఒక ఉత్తమమైనటువంటి ఆహారం తీసుకోవడం, ఈ నియమావళి అంతా నీకు ఎందుకు చెప్పాను? నీ బుద్ధి శుద్ధి కావాలి. ఎందుకంటే నేను చెప్పేది నీకు ఇమీడియట్గా, నువ్వు బ్లాటింగ్ పేపర్ అయితే నువ్వు ఇమీడియట్గా బ్లాట్ చేసుకుంటుంది, లేకపోతే అదంతా ఆ పేపర్ మీద తామరాకు మీద నీళ్ళు లాగా అట్ట పడిపోయి వస్తాయి. నేను చెప్పిన బోధ అంతా నీకు వేస్ట్ అవుతుంది. అసలు ఇది చెప్పేవాడే ఎక్కడా దొరకడు. వాడు ఎవడో చెప్తున్నాడు అదృష్టం ఉందని. ప్రాప్యవరాన్ని నిబోధత అంటాడు. వరేణ్యుడి దగ్గరికి వెళ్ళరా, వాడు చెప్తాడు నీకు. ఇట్లా పనికిమాల వాళ్ళ దగ్గరికి పోవాకు, వాడు నీకు అర్థమయ్యేట్టు చెప్తాడు. నీ దగ్గర ఒక అంతరాత్మ ఉంది, నువ్వు ఎక్కడి నుంచో తెచ్చిపెట్టేది. బికమింగ్ కాదు, బీయింగే. నువ్వు ఇది చేస్తే వస్తుంది అంటున్నాడు వాడు. ఏది చేస్తే వాడు చీఫ్ మినిస్టర్ పదవి రావాలి, వరి అంతే కదా. ఇది నీవు ఎక్కడో చెయ్యక్కర్లే, నీ దగ్గర ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఉందని నీకు చూపిస్తున్నాడు గురువు ప్రతి క్షణం కూడా. దాన్ని ఉత్తిష్టత జాగ్రత్త, దాన్ని లేపుకోరా నాయన. ఇది లేచి ఉంది ఇప్పుడు నీకు విశేషాత్మ వ్యవహారం చేస్తోందని చెప్తున్నాడు. ఈ చెత్తంతా తీసుకుని బండంతా ఎక్కి చెట్లు కానీ, చేమలు కానీ, పశుపక్షాదులు కానీ, వాటన్నిటికీ వాసన జ్ఞానమే ఉంది. వాటెవ్వరికీ కూడా చచ్చిన తర్వాత స్వర్గానికి పోవడమో నరకానికి పోవడమో, అక్కడేదో పాపపుణ్యాలు అనుభవించడం వాళ్ళకి లేవు. నీకున్నది. ఎందుకని? నీది ఉత్తమ జన్మ. నువ్వు అటు దేవతల జన్మ ఎత్తలేదు, ఇటు రాక్షసుల జన్మ ఎత్తలేదు. నువ్వు ఆలోచించుకో. మధ్యలో మానవ జన్మకు వచ్చావు. మానవ జన్మకు వచ్చినప్పుడు వివేక చూడమని ఏం చెప్పింది నీకు? చాలా పుణ్యం చేసిన వాళ్ళు దేవతలుగా పుడతారు. వాళ్ళకి పరమాత్మను తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే భోగ శరీరాలు భోగం అనుభవిస్తూ ఉంటే వాళ్ళకి భగవంతుని కష్టం వస్తే తప్ప భగవంతుడు గుర్తు రాడమ్మా ఎవరికైనా కూడా. వాళ్ళకి కష్టమే లేదు, అంటే ముసలితనం కూడా లేదు. మనకన్నా ముసలితనం ఉంది. నా శరీరం, నా ఒళ్ళు నొప్పులు, నా కాళ్ళు నొప్పులు, ఎందుకు రావేదో జన్మ అని అన్నా మనకుంది. వాళ్ళకి అది కూడా లేదు కదా. వాళ్ళు త్రిదశులు. 30 ఏళ్ళ వాళ్ళకి ఏం రోగం ఉంటుంది నాయన? వాళ్ళు ఎప్పుడు 30 ఏళ్ళ వాళ్ళే ఉంటారు. అందుకే త్రిదశులు అన్నారు. దశ అంటే 10, త్రిదశులు అంటే 30 years. ఎప్పుడు వాడు 30 years. ఇంకా 30 years వాడికి ఏమేమి ఉంటాయి చెప్పు? సుఖాలు, భోగాలు, అనుభవాలు, మంచి తిండి తింటాలు, తాగడాలు అవే ఉంటాయి. అందుకే ఇంద్ర సభలో అట్లా చూపిస్తారు. నిజంగా ఇంద్రుడు అట్లా ఉన్నాడో లేడో మనకు తెలియక, దేవతలు అట్లా. మరి తామసమైనటువంటి గుణంతో పుట్టిన వాళ్ళు రాక్షసులు. వాళ్ళకి పాపఫలం ఎక్కువగా ఉంది, పుణ్యఫలం తక్కువగా ఉంది.
అందుకని ఎప్పుడైనా ఎవడైనా రావణాసురుడు లాంటి వాళ్ళు పుణ్యాలు చేసినా అహంకారంతో చేస్తున్నారు. అహంకారం అంటే ఏమిటి? ఇందాక చెప్పాను, దేహమే నేను అనుకునే భావంతో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల వాళ్ళకి మోక్షం పొందే అధికారం లేదు. రావణాసురుడు కూడా రాముడి చేతిలో చచ్చిపోయినా మోక్షం రాలా. స్వర్గద్వారపాలకులు జైలు కదా వాళ్ళు, మరి అందులోకే వెళ్ళిపోయినాడు. ధర్మరాజు కూడా యముడి అంశతో జన్మించాడు, యముడుగా అయిపోయినాడు, కానీ ధర్మరాజుకు మోక్షం రాలా. అంతే కదా. భీష్ముడికి మోక్షం రాలా. విష్ణు సహస్రనామం చెప్పిన భీష్ముడికి ఎందుకు మోక్షం రాలంటే భీష్ముడు వసువంశతో పుట్టాడు. వాళ్ళు 8 మంది అష్టవసువులు కదా, గంగాదేవికి పుట్టిన వాళ్ళు. మరి భీష్ముడు కూడా అంపశయ్య మీద స్వచ్ఛంద మరణం వచ్చి మరి వసువుగా విడిపోయినాడు. నీకు అధికారం ఉందంటున్నాడు. మనిషిగా జన్మెత్తావురా, అదే నువ్వు చేసుకున్న పుణ్యం కదా. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంగమం. మనిషిగా బై డిఫాల్ట్ నీకు మానవ జన్మ వచ్చేసింది. అంటే 3 క్వాలిటీస్లో నీకు ఒక క్వాలిటీ నువ్వు అచీవ్ చేసుకున్నావు. ముముక్షుత్వం నీకు కలగాలి. నాకు మోక్షం కావాలి, నేను మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళ్ళకూడదు అని నీకు అనిపించాలి. నీకు అనిపిస్తే మహాపురుష సంగమం, రామనాథం గారు లాంటి గురువు దొరుకుతాడు. ఆయనే వస్తాడు నీ దగ్గరికి. నీకు అది అనిపించాలి. 2 క్వాలిటీస్, ఒక క్వాలిటీ మనందరికి వచ్చింది, ఇంకొకటి నువ్వు సంపాదించుకుంటే మూడోది ఆయన వచ్చి నీకు ఇస్తానంటున్నాడు. మహాపురుష ఈ 3 నీకు మోక్షానికి పొందే మార్గాలు. మహాపురుషుణ్ణి వెతుక్కో, వాడు చెప్తాడు నీకు. అంతేగాని పుస్తకం ముందు నువ్వు చదువుకుంటే నీకు అర్థం కాదు కదా. టీచర్ పాఠం చెప్తేనే నీకు అర్థం అవుతుంది. వాడు పాఠం చెప్పాడు, క్లాసులో విన్నాను కదా అనుకుంటే మళ్ళీ నీకు అర్థం కాదు. మళ్ళీ ఇంటికి పోయి నువ్వు చదువుకో, అప్పుడు నీకు అది క్షుణ్ణంగా తెలుస్తుంది. పరీక్షలప్పుడు నువ్వు ఊరికే చూసుకుంటే చాలు, నువ్వు చదవక్కర్లేగా. ఇప్పుడు పరీక్ష ఎప్పుడు మనకి? మరణమే పరీక్ష. ఇంకా పరీక్ష ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పదు కదమ్మా. అదే పరీక్ష. ఆ పరీక్షకి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వు. అప్పుడు నేను ప్రిపేర్ అవుతానంటే అప్పుడు చెప్పేవాడు ఎవడు దొరుకుతాడు నీకు?